आराध्य मैनाकवन्दित पदाम्बुजदण्डितारिन् श्रीवुष्ट्रवाहन सुलक्षण लक्षितांग श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् पंचाननस्य भवभीतिहरस्य राम पादाब्जसेवन परस्य परात्परस्य श्रीअञ्जनाप्रियसुतस्य सुविग्रहस्य श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् गन्धर्वयक्षभुजगादिपकिन्नराश्च आदित्य विश्ववसुरुद्र सुवर्ष संघाः संकीर्तयन्ति तव दिव्य सुनाम पंक्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् श्रीगौतमी च वनतुम्बुर नारदात्री मैत्रेय व्यास जनकादि महर्षि संघाः गायन्ति हर्षभरितास्तव दिव्य कीर्तिम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् भृङ्गावळी च मकरन्दर सम्पिबेद्वै पूजन्त्युतार्ध मधुरम् चरणायुधाश्च देवालये गणगभीर सुशङ्खघोषाः निर्यन्ति वीर हनुमान् तव सुप्रभातम् पंपा सरोवर सुपुण्य पवित्र तीर्थ मादाय हेम कलशैश्च महर्षि संघाः तिष्ठन्ति त्वच्चरण पंकज सेवनार्थम् श्रीवीरधीर हनुमान् तव सुप्रभातम् శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. హనుమంతుడు సర్వశక్తి సముపేతుడే కాదు, సర్వార్థదాయకుడు. ఏది కోరుకుంటే అది ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అనుగ్రహమూర్తి. మనం ఏదైనా సరే ఇహంలో భోగాన్ని కోరుకుంటాం, పరంలో మోక్షాన్ని కోరుకుంటాం. ఈ రెండు ఇహపరములు రెండూ ఇవ్వగలిగినటువంటి వాడు హనుమంతుడు అని చెప్పి మనకి శౌనక మహాముని చెబుతాడు. యత్రాస్తి భోగో నహి తత్ర మోక్షః, యత్రాస్తి మోక్షో నహి తత్ర భోగః, శ్రీమారుతే సేవన తత్పరాణాం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవ. ఎక్కడ భోగం ఉంటుందో అక్కడ మోక్షానికి అవకాశం లేదు, ఎక్కడ మోక్షం ఉంటుందో అక్కడ భోగానికి అవకాశం లేదు. కానీ ఆంజనేయ సేవ చేసేటటువంటి వాళ్ళకి, హనుమద్భక్తులకి ఇటు భోగము అటు మోక్షము కూడా రెండు కరతలామలకములు అని చెప్పి చెబుతాడు. నిజంగా అలా ఇస్తాడా ఆయన? ఇహంలో భోగము పరంలో మోక్షము ఇస్తాడా అని చెప్పి మనం ఒక మాట ఆలోచన చేస్తే, ఇహంలో మనం ఏమి కోరుకుంటాం? మనము ఎవరైనా సరే సంకల్పంలో చెప్పుకుంటాం ఆయురారోగ్య భోగభాగ్యాలు అని చెప్పి. మొట్టమొదట కోరుకునేది ఆయుర్దాయాన్ని కోరుకుంటాం. ఎవరైనా సరే బ్రతుకుయుండన శుభములో బడయవచ్చు, జీవితం లేకపోతే ఎంత సంపదలున్నా ప్రయోజనమేముంది? కాబట్టి ఆయుర్దాయం మొట్టమొదట కోరుకునేది. అటువంటి ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి వాడు హనుమంతుడు. ఆయుర్దాయం ఇవ్వటం అంటే అకాల మరణం లేకుండా చేయటమే పూర్ణాయుర్దాయంతో బ్రతకటానికి హేతు. అలాంటి అకాల మరణం తొలగించేటటువంటి శక్తి ఆయన యొక్క నామ ఉచ్చారణలోనే ఉన్నదండి. నిద్ర లేవగానే చిరంజీవి అయినటువంటి ఆయన్ని స్మరిస్తే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపః పరశురామశ్చ సప్తైతే చిరజీవినః సప్తైతాన్ సంస్మరే నిత్యం మార్కండేయమధాస్తమం జీవేద్వర్షశతం సాగ్రం అపముత్సు వివర్జితః. చిరంజీవి అయినటువంటి హనుమంతుణ్ణి స్మరిస్తే నిద్ర లేవగానే అపమృత్యువు నుంచి బయటపడతాడు. ఇవాళ మనం బయటికి వెళ్ళినప్పటి నుంచి ఇంటికి క్షేమంగా చేరుతామా అనేటటువంటిది నమ్మకం లేదు. ఏ వాహనం ఎక్కినా, బస్సులు ఎక్కినా, రైళ్ళు ఎక్కినా, విమానాలు ఎక్కినా మన ఇంటికి చేరుతామో ఎవడింటికి వెళుతామో చెప్పేటట్లుగా లేదు. ఇటువంటి అకాల మరణాలు, ప్రమాదాలు జరుగుతున్నటువంటి ఈ కాలంలో హనుమంతుడు అకాల మరణాన్ని తొలగించేటటువంటి వాడు. అందువల్లనే చాలా ప్రమాదాలు జరిగేటటువంటి కూడళ్లలో హనుమంతుని విగ్రహాన్ని ఎక్కువ ప్రతిష్ఠిస్తారు.
ఎందువల్లంటే ఆయన అకాల మరణాన్ని తొలగించేటటువంటి వాడు రక్షకుడు. అటువంటి ఆయన ఆయుర్దాయాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఆయువు ఆరోగ్యము. లోకంలో మనం కోరుకునే రెండవ కోరిక ఆరోగ్యమైతే ఆరోగ్య ప్రదాత ఆయన. ఆయన చేతిలోనే ఉంటుంది అద్భుతమైనటువంటి మందులు పెట్టే సంజీవిని పర్వతం. ఈ సంజీవికరణి, విశల్యకరణి, సంధానకరణి, సవర్ణకరణి అనేటటువంటి అద్భుతమైనటువంటి మూలికలు ఆంజనేయ స్వామి చేతిలో ఉండేటటువంటి కొండయందు ఉంటాయి, సంజీవి పర్వతం నందు ఉంటాయి. ఆయన యొక్క అనుగ్రహం కలిగితే అవలీలగా ఎటువంటి రోగమైనా సరే మటుమాయమవుతుంది. అటువంటి ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి శక్తి హనుమంతుని చేతిలోనే ఉన్నది. ఇక భోగమోక్షములు అందామా, హనుమాన్ కల్పవృక్షోమే హనుమాన్ మమ కామధుక్ అన్నారు పరాశరుల వారు. ఆయన కల్పవృక్షము ఏది కోరుకుంటే అది ఇస్తాడు. అలా ఆయన సంతానం ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళు, వివాహాలు పొందినటువంటి కన్యకలు ఉన్నారు. ఇట్లా ఏది కోరుకుంటే అది ఇచ్చినటువంటి, వరాలు ఇచ్చినటువంటి హనుమంతుని నిదర్శనాలు మనకు కనపడతాయి. అటువంటి ఆయన స్వయంగా రామరహస్యోపనిషత్తులో చెప్పాడు, ఐహికేషు చకారేషు మహాపత్సుచ సర్వదా ఐహికేశమును ప్రాప్తే మాం స్మరేద్ రామ సేవకం. మీకు ఇహంలో ఏది కావాలన్నా నన్ను స్మరించండి అని ఉపనిషత్తుల్లోనే చెప్పాడు. ఆయన స్మరించి పొందలేకపోతే అది మన దురదృష్టం. ఇక మోక్షం విషయమా, అది కూడా ఆయన ఇవ్వగలడు. కానీ అది కూడా ఆయన ఇస్తే రాముణ్ణి ఏం చేసినట్టు? అందువల్ల అది రాముణ్ణి కోరుకోమన్నాడు. కానీ మోక్షం కూడా హనుమంతుడు ఇవ్వగలడు. దానికి మనకు ప్రతీక తులసీదాసు. తులసీదాసు హనుమంతుని కాళ్ళు పట్టుకునే రాముణ్ణి చేరి మోక్షాన్ని పొందాడు. కాబట్టి అలా భోగమోక్షములు రెండూ కూడా ఇవ్వగలిగినటువంటి సమస్త అర్థములు ఇచ్చేటటువంటి మహానుభావుడు హనుమంతుడు. స్వస్తి. గగమామ దదమామ గగమ దదమ గగమ దదమ గమ దమ గమ గసని సగమద నాలం వాతవనయ వచనం నాలం వాతవనయ వచనం చేలం త్యజతే చేతి భవామి भजते प्रियभामा सततं सुजनस्त्वां निज सुखनिलया भजते प्रियभामा सततं सुजनस्त्वां निज सुखनिलया भुजरेखा प्रतिभोगा भवसि किं विजयी
మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథి సూర్య భగవానికి చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తుంది. ఆదిత్యుడు ఆరోగ్య ప్రదాత. ఈ ప్రపంచం మొత్తం కూడాను మనమంతా హాయిగా జీవించాలి అంటే సూర్య భగవానుడు నిత్యము కూడాను ఉదయించాల్సిందే. ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానుడుగా మనకు శాస్త్రాల్లో చెప్పాయి. ఆదిత్య హృదయ పారాయణ ఏ వ్యక్తి అయితే నిత్యం కూడాను ఆచరిస్తాడో అతగాడికి తప్పనిసరిగా ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు ఆ సాక్షిభూత దైవం తరణి. తరణి అన్న ఆదిత్యుడన్నా సూర్యుడన్నా ఒకటే. గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని అభిషేకార్చన చేసినప్పుడు కూడాను ఆ అభిషేకార్చన ఫలితం అంతా కూడాను సాక్షిభూత దైవమైనటువంటి సూర్య భగవానికే చేరుతుంది అని శాస్త్రవచనం. రథసప్తమి నాడు ప్రతి ఒక్కరూ కూడాను పవిత్రవంతమైనటువంటి నదీ స్నానాన్ని ఆచరించి ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని బియ్యాన్ని బ్రాహ్మణోత్తములకు గనక దానం చేసినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మానవుడు పొందడానికి ఆస్కారం ఉంటుందని. రథసప్తమి నాడు మనం స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా జిల్లేడు అని చెప్పేసి ఆకులు ఉంటాయి. ఆ ఆకుల్ని తలపైన భుజాలపైన వక్షస్థలం పైన ఉంచుకొని నదీ స్నానాన్ని ఆచరించాలి. లేక ఇంటిలో స్నానం చేసినప్పుడైనా సరే ఈ జిల్లేడు ఆకుల్ని గనక ఉంచుకొని స్నానం చేసినట్లయితే అర్క తత్వంలో విరాజిల్లేటువంటి ఆ జిల్లేడు ఆకుల్లో దాగినటువంటి పరమార్థ లక్షణం విశిష్టవంతమైనటువంటి ఆరోగ్య జీవితానికి నాందీవాక్యం పలుకుతుంది. చలికాలం నుంచి ఎండాకాలంలోకి ప్రవేశించేటువంటి సమయం కాబట్టి సూర్యుడు తన రథాల్ని చక్కగా వేగవంతంగా జరపడానికి వీలుగా కూడాను ఈ యొక్క తత్వం మన శారీరక ఉష్ణోగ్రత ప్రభావాన్ని తట్టుకొని కాలంలో జరిగేటువంటి మార్పుకు అనుగుణంగా మన జీవిత తత్వం అంతా కూడాను హాయిగా గడపడానికి మనం రథసప్తమి అనేటువంటిది చాలా గొప్పగా జరుపుకుంటూ ఉంటాం. రథసప్తమి నాడు ఏ వ్యక్తి అయితే సూర్య భగవాన్ని ఆరాధన చేసి మనం మకర సంక్రాంతి సందర్భంగా ధనుర్మాసంలో ప్రతి ఇంట ముంగిట ఉంచినటువంటి ఆ ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలను ఎండబెట్టగా వచ్చినటువంటి పిడకల్ని రథసప్తమి నాడు ఆ యొక్క ఆవు పిడకల పైన సూర్య భగవానికి ప్రీతివంతమైనటువంటి పాయసాన్ని ఆవు పాలతో గనక వండినట్లయితే ఆయనకి గనక సమర్పించినట్లయితే ఆ సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే సూత్రానికి నాంది వాక్యం పలుకుతూ మనందరికీ కూడాను ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది. మానవ జీవితంలో సూర్య భగవాని యొక్క ప్రభావరీత్యా కంటిపైన హృదయం పైన కూడాను స్వామివారు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. మనకున్న నవగ్రహాలలో మొట్టమొదటి గ్రహం ఆదిత్య గ్రహం కాబట్టి ఆదిత్య పారాయణ అలాగే స్వామివారిని అర్చన చేసేటువంటి విధి విధానంలో సాక్షాత్తు శ్రీరామచంద్రుడు, ధర్మరాజు మొదలైనటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడాను ఆదిత్యుని యొక్క అనుగ్రహాన్ని పొంది తర్వాతనే విజయాన్ని చవిచూచారు అని చెప్పేసి శాస్త్రవచనం. ఏది ఏమైనప్పటికీ సూర్యుని ధ్యానించి సూర్య శతకం వ్రాసినటువంటి మయూర కవి స్వతహాగా వచ్చినటువంటి అంధత్వాన్ని పోగొట్టుకున్నాడు అంటే మరి ఆ యొక్క సూర్య ఆరాధనలో దాగిన పరమార్థాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ రథసప్తమి నాడు ఏ వ్యక్తి అయితే సూర్య భగవాని యొక్క మూల మంత్రాన్ని
ఆరాధన చేసి బ్రాహ్మణోత్తములకు ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాన్ని దానం చేసి నమస్కారం చేస్తారో వారికి ఆ సూర్యభగవాని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు తప్పనిసరిగా ప్రసరింపజేయబడతాయి. హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు పోయి రాగల ధీరుడు మహిమోపేతుడు శత్రుకర్షణుడు జాంబవదాది వీరులందరును ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకి మాత జాడ తెలిసికొనా. తన తండ్రి అయిన వాయుదేవునకు సూర్యచంద్ర బ్రహ్మాది దేవులకు వానరేంద్రుడు మహేంద్రగిరిపై వందనములిడే పూర్వాభిముఖుడై రామనామమున పరవశుడయ్యే రోమ రోమమున పులకితుడయ్యే కాయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా. పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్ధితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో. మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడత్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా కోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ.